నమస్తే, వెల్కమ్ టు నిజాం న్యూస్. హైదరాబాద్ గాంధీ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్, డాక్టర్ వాకిటి శ్రీహరి, మాజీ పిసిసి అధ్యక్షులు కేశవరావు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడం కొరకు పోరాడుతున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే వెనుకబడిన తరగతులకు చెందిన బీసీ కులాలకు చట్టసభల్లో 42% రిజర్వేషన్ కల్పించడం ద్వారా వెనుకబడిన బీసీ కులాల జీవితాల్లో మెరుగైన అవకాశాలు కల్పించి వారి అభివృద్ధికి నోచుకుంటుందని అన్నారు. ఈ 42% రిజర్వేషన్ ప్రక్రియకు సహకరించిన ప్రతి ఒక్కరికి వెనుకబడిన బీసీ కులాల ప్రజల తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. రాహుల్ గాంధీ దేశంలో ఎవరెంతో వారికి అంత అంటూ చట్టసభల్లో అవకాశాలు కల్పించాలని అన్నారు. వారి సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో బీసీ కులగణన సర్వే చేపట్టి అసెంబ్లీ సాక్షిగా ఎవరెంతో ఉన్నారని ప్రకటించిన రేవంత్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. సమావేశంలో షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మత్స్య సహకార సంఘాల సమాఖ్య చైర్మన్ మెట్టు సాయి కుమార్, కల్లుగీత సంఘం చైర్మన్ నాగరాజ్ గౌడ్ మరియు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సభ్య సమాజం ఆలోచన చేస్తా ఉన్నది కాబట్టి దయచేసి ఇప్పటికి కూడా దీన్ని వేరే కోవకు లేదా క్రిటిసిజంకి పోకుండా ఒక రిక్వెస్ట్ జోన్లో ఈ కార్యక్రమాన్ని సజావుగా 42% ఇప్పుడున్నటువంటి లోకల్ బాడీ ఎలక్షన్స్లలో రిజర్వేషన్ ప్రక్రియని పరిపూర్ణంగా కొనసాగించేందుకు మీ సహకారం కావాలా, మీరు కూడా మాతో కలిసి రావాలని కోరుకుంటూ వెనుకబడ్డ మాలాంటి ప్రజాప్రతినిధులందరి తరఫున బీసీ కమ్యూనిటీస్ తరఫున ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ కమ్యూనిటీ తరఫున అయితే ఈ కార్యక్రమాన్ని కులగణన చేసినందుకు ధన్యవాదాలు గతంలో తెలిపిన మరొకసారి తెలుపుతూ యావత్ బీసీ సమాజం, తెలంగాణ బీసీ సమాజం తరఫున ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అదే మాదిరిగా ఈ ఆలోచన విధానాన్ని పూడుపోపించి ఈ రోజు అందరి ఆలోచన విధానంలో అందరి మదిలో ప్రతినిధేటట్టు చేసినటువంటి మా ప్రియతమ నాయకుడు రాహుల్ గాంధీ గారికి ఇలాంటి నిర్ణయాలు తీసుకోగలిగేటువంటి శక్తి, వెనుకబడ్డ జాతుల గురించి ఆలోచన చేసేటువంటి విధానం కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీకి ఆది నాయకత్వానికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ రోజు యావత్ తెలంగాణ అంతా జిల్లా మండల హెడ్ క్వార్టర్లలో సంబరాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నో సంవత్సరాల కళ ఈ రోజు నెరవేరబోతా ఉందన్నట్టు ఆశతో అందరూ కూడా సంబరాలు చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా మీరు కూడా అదే పద్ధతిలో నడుచుకోవాలని కోరుకుంటూ విన్నవించుకుంటూ మరి ఇంత చక్కటి అవకాశాన్ని ఆ అవకాశం ఇచ్చడం మాలాంటి బీసీ నాయకత్వం ఉన్న సందర్భాల్లో రావడం అనేది మా అదృష్టంగా భావిస్తూ ముగిస్తా ఉన్నాం. ధన్యవాదాలు. చేయాలా, అది మనం ఎందుకు చేయకూడదు, మనమే ముందు స్టార్ట్ చేయాలని చెప్పేసి మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సబ్ కమిటీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి అధ్యక్షతన మొన్న ఆ బిల్లుని ప్రవేశపెడతా ఉంటే బలపరిచే అవకాశం నాకు, వీర్లపల్లి శంకర్ గారికి, ఆది శ్రీనివాస్ గారికి, కొండా సురేఖమ్మ గారికి, వీర్ల ఐలయ్య గారికి, రాజ్ ఠాకూర్ గారికి, మా అందరికి రావటం, సభ ఏకగ్రీవంగా తీర్మానం చేసుకోవటం, అడుగడుగునా ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా ఒక పాజిటివ్ కోణంలో ముందుకు పోయి అసెంబ్లీలో పాస్ చేస్తారా, చేసినాం. బిల్లులో పెడతారా, పెట్టినాం. షెడ్యూల్ పంపిస్తారా, పంపించడం. వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా లేదా. ముఖ్యమంత్రి గారు లేచి పొన్నం ప్రభాకర్ గారు బీసీ శాఖ మంత్రులు మాట్లాడిన తర్వాత షెడ్యూల్ లైన్ లో ఇంతకు చాలా స్పష్టంగా చెప్పారు పెద్దలు కేశవరావు గారు. ఆ షెడ్యూల్ లైన్ లో చేర్చేవారు మేము గౌరవంగా సెంట్రల్ గవర్నమెంట్ లో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని, మోదీ గారి ప్రభుత్వాన్ని కోరుతాం. దయచేసి పార్టీలకు అతీతంగా మాకు మీరు సహకారం చేయండి అని చెప్పిన తర్వాత ఒకవేళ ఏదైనా కారణం చేత వాళ్ళు దీన్ని చేర్చడంలో కొంత జాప్యం చేసినా రేపు రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్ లో
100% ఏ మాదిరిగా అయితే కులగణన జరిగి ఒక కులగణన బీసీలకు ఒక్కటే కాదు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, ఓసీలు ఎవరు ఎంత ఉన్నారో నిర్ధారణ చేసుకొని సైంటిఫిక్ గా చేసుకున్న తర్వాత 9th షెడ్యూల్లో ఇది చేయడంలో కొంత జాప్యమైన ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానాన్ని మేము ఇంప్లిమెంట్ చేస్తామని 42% ఖచ్చితంగా బీసీలకు రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పేసి చెప్పిన మాటలు నిలబెట్టుకోవడానికి నిన్న కేబినెట్ లో చర్చించుకొని ఆమోదం తెలుపుకున్న సందర్భాన ఆ కార్యక్రమానికి ఈరోజు ఇక్కడ విచ్చేసిన మా పెద్దలు కేశవరావు గారు, మాజీ మంత్రివర్యులు, మాజీ పిసిసి అధ్యక్షులు, మా అన్న ఉన్నమన్న జీవితం ధన్యమైంది అనుకుంటా నాకు తెలిసిన కాడికి. రాజకీయ జీవితంలో ఒకసారి తెలంగాణ పార్లమెంట్ లో పాస్ చేసేప్పుడు తన కళ్ళల్లో పెప్పర్ స్ప్రే కొట్టినా కూడా కళ్ళు పోతే పోని కానీ తెలంగాణ రావాలని ఆకాంక్షతో ఆ రోజు ఉన్నటువంటి అందరు ఎంపీలు పోవడంలో అన్న అగ్రగామిగా ఉండి పోవడం చేయడం జరిగింది. అందరితో పాటు అందరూ కూడా పోవడం చేయడం జరిగింది. అదొక అదృష్టం. అయితే తను బీసీ శాఖ మంత్రులుగా ఉన్నప్పుడు ఈ బిల్లుని అసెంబ్లీలో ప్రవేశపెట్టే అవకాశం వచ్చి మరొకసారి తన జీవితాన్ని ధన్యం చేసుకున్నాడని నేను పరిపూర్ణంగా విశ్వసిస్తూ అన్నగారికి నమస్కారం తెలియజేసుకుంటూ